హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వార్ 2కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి. బుక్ మై షోలో వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పారు. ఓపెన్ అయితే కాలేదు. తర్వాత నేను 4కి అనుకుంటా 3:30, 4కి ఒక వీడియో పెట్టాను. అప్పటికి కూడా ఓపెన్ కాలేదు. వీడియో చేసినప్పుడు ఓపెన్ కాలేదు, వీడియో పెట్టినప్పుడు కూడా ఓపెన్ కాలేదు. ఇందాకటి వరకు కొంతమంది అభిమానులు అయితే కామెంట్లో పెడుతూ ఉన్నారు, అన్న ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ కాలేదని చెప్పేసి చాలామంది పెడుతున్నారు. మరి ఇంత లేట్ ఎందుకు చేశారో, అంటే అన్ని స్టేట్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. హిందీలో నార్త్ సైడ్ అంతా కూడా వార్ 2కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి. ఒక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అడ్వాన్స్ బుకింగ్ అనేవి ఎందుకు ఆగిపోయినాయో, ఇంత లేట్గా ఎందుకో అర్థం కావట్లేదు. సో ఫ్యాన్స్ అవి ఇక్కడ ఈగర్లీగా వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో లేట్ మీద లేట్ చేసి ఇప్పుడు ఇందాక అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఇలాగ అడ్వాన్స్ బుకింగ్స్ ఆపేసి కూలీ మూవీ అనేది అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డులు సృష్టిస్తుందని చెప్పేసి వార్ 2 ఏమో ముందుకెళ్ళట్లేదని చెప్తే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోతే ఎక్కడికి వెళ్ళదు ముందుకి. సో ఇదనమాట. సో ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం చాలామంది ఇందాక నుంచి అడిగారు. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి. ఇక మన వీడియోలోకి వెళ్తే ఒక విషయం అర్థం కాక మొన్నటి నుంచి పిచ్చెక్కిపోయిందనమాట. అదేంటంటే కూలీ మూవీ ఏమో అడ్వాన్స్ బుకింగ్స్లో దూసుకెళ్ళిపోతూ ఉంది. ట్రైలర్ చూస్తేనేమో అంత పెద్దగా హిట్ అవ్వలేదు. ట్రైలర్ చూస్తే ఎవరికి వాళ్ళు అంతగా బాగాలేదన్నారు, అంతగా ట్రైలర్ కూడా ఎక్కలేదు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్లో చూస్తే విపరీతంగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. వార్ 2 చూస్తే ట్రైలర్ అనేది సూపర్ హిట్ అయింది, అందరికీ బాగా నచ్చింది. ట్రైలర్ అయితే సూపర్ హిట్ అయింది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్లో చాలా వెనకబడింది. ఇది ఎక్కడ మ్యాజిక్ రా, అక్కడేమో సూపర్ స్టారు ఇది కదా అని చూస్తే ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు. అయినప్పటికీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్లో వార్ 2 ముందుకెళ్ళట్లేదు, కూలీ అని దూసుకెళ్ళిపోతుంది. ఈ విషయం చాలామందికి అర్థం కాలేదు, మాకు కూడా అర్థం కాలేదు, ఇదేంటి అలా దూసుకెళ్ళిపోతుందని. సో అసలు కథ ఇప్పుడు బయటపడింది అనమాట. ఇదంతా కూడా కార్పొరేట్ బుకింగ్స్ అంట. సో ఈరోజు బయటపడింది విషయం అనేది. ఇప్పటికే కళ్ళు తెరుచుకునే అబ్బాయిలు, సో ఎవరైతే కూలీ మూవీ అనేది అడ్వాన్స్ బుకింగ్స్లో దూసుకెళ్ళిపోతుంది, ప్రమోషన్ విషయంలో దూసుకెళ్ళిపోతుంది, అడ్వాన్స్ బుకింగ్స్లో కోట్లు కలెక్ట్ చేస్తుంది, వార్ 2 ఏమో చాలా వెనకబడిపోయిందని ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు అర్థమైంది కదా. సో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇప్పటికీ కూడా, అంటే ఇంతకు ముందు వరకు కూడా తెలుగు స్టేట్స్లో ఓపెన్ కాలేదు. సో అదనమాట కూలీ మూవీకి సంబంధించినటువంటి ఫేక్ ప్రమోషన్స్. సో ఇది వార్ 2కి సంబంధించినటువంటి రియల్ ప్రమోషన్స్ అనమాట. సో దాంతోపాటు ప్రమోషన్ విషయంలో కూడా వీళ్ళు ఏదో ప్రమోషన్ విషయంలో దూసుకెళ్ళిపోతుంది అంటారు. వేరే స్టేట్లో చూస్తేనేమో, అంటే అదర్ స్టేట్స్లో చూస్తే కూలీ మూవీకి అంతేం లేదు. అంటే తమిళనాడులో కూడా నాకు అంత బజ్ ఏం కనపడలేదు. ఓకే, హడావుడి చేసినట్టు ఎలా చేసినట్టు. కానీ వార్ 2 చూస్తే నెల రోజుల ముందు నుంచి కట్అవుట్స్తో హడావుడి చేస్తున్నారు. దాంతోపాటు యూఎస్లో, యూకేలో, అలాగే ఆస్ట్రేలియాలో. సో అక్కడ దాకా ఎందుకు అబ్బాయిలు ఎవరైతే ప్రమోషన్ లేవు అన్నారు, ఒకసారి ఇక్కడ చూడండి. బెంగళూరులో సో చూశారు కదా ఏ రేంజ్లో ప్రమోషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మాత్రమే కాదు, సో కూలీ మూవీ అనేది ముంబైలో ట్రైన్స్ మీద వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేస్తున్నారు. దాంతోపాటు అమెజాన్ లాంటి డెలివరీ బాక్సుల మీద కూడా చేసేస్తున్నారని చెప్పారు. సో చేశారు అంతే, అది అంత పెద్దగా ఎక్కడ ఇది అవ్వలేదు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, డైరెక్ట్గా దుబాయ్లో బస్సుల మీద వార్ 2కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఇవి. సో అర్థమైందా? ఫేక్ ప్రమోషన్స్ అనేవి ఎన్నైనా పుట్టించవచ్చు. సో ఒరిజినల్ అయితే ఒకటే ఉంటుంది కాబట్టి, సో ఒరిజినల్ అయితే ఇలాగే ఉంటుంది. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ లేటెస్ట్గా ఉంటుంది అనమాట. దెబ్బ అనేది చాలా గట్టిగా తగులుద్ది. సో ఇప్పుడు ఓపెన్ అయినాయి కదా అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వార్ 2కి అది ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తుందో చూడండి. సో ఇప్పటికైనా తెలిసింది విషయం అండి. సినిమా రిలీజ్ అవ్వడానికి 2 రోజుల ముందే తెలిసింది. సో కూలీ బుకింగ్స్ ఏంటనేవి, అలాగే వార్ 2 బుకింగ్స్ ఏంటనేవి అర్థమైంది కదా. సో కూలీ అనేది దూసుకెళ్ళిపోతుంది అనే వాళ్ళకి సో గట్టి సమాధానం అయితే దొరికింది కదా. కార్పొరేట్ బుకింగ్స్ అంట ఇవన్నీ కూడా. సో ఇప్పటికైనా తట్టుకోండి కాసేపు. ఇక వార్ 2 బుకింగ్స్ అనేవి ఒరిజినల్ బుకింగ్స్ అనమాట. సో ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ చేయకపోతే ఎలా బుకింగ్స్ అవుతాయి, బుకింగ్స్లో ఎలా రికార్డ్ సృష్టిస్తుంది. సో ఇది ఇక్కడ వీళ్ళ పొరపాటు. ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ దీనికి అంటే ఈ బుకింగ్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది కేవలం వీళ్ళ పొరపాటు. అంతేగాని ఆ ప్రభావం వీళ్ళు సినిమా మీద పడుతుంది. ఇదంతా అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే అది బుకింగ్స్లో ఎప్పుడూ 2-3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఇది కూలీకి సంబంధించినటువంటి బుకింగ్స్ అనేవి మొత్తం ఓవర్సీస్లో కానీ, అక్కడ తమిళనాడులో కానీ. సో ఇది వాస్తవం తెలుసుకోవాలి. ఇక రెండోది టికెట్ రేట్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇదేం దారుణం అండి అసలు. అంటే ఏంటి, ఒక డబ్బుడు మూవీకి ఇక్కడేమో 400 నుంచి 450 టికెట్ ఏంటి. సో అక్కడ ఓన్ మూవీ ఏదైతే తమిళనాడులో, అంటే ఈ కూలీ మూవీ అనేది అక్కడ డైరెక్టర్ కానీ హీరో కానీ అది ఒరిజినల్ తమిళ్ మూవీ కదా, అక్కడ ఓన్ మూవీ కదా అది.
అక్కడేమో 180 నుంచి 200, 250 ఏంటి? సో ఇక్కడ డబ్బుడు మూవీకి ఇక్కడ 400 నుంచి 450 ఏంటి? సో ఎంత రేట్లు పెట్టినా వీళ్ళిక సినిమా మీద లవ్ ఎక్కువైపోయి గొర్రెల్లాగెళ్ళి చూస్తారనుకుంటున్నారు ఏంటో గానీ, సో మాట్లాడేవాళ్ళు ఎవరు లేకపోతే ఇక వీళ్ళిష్టం. అసలు ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఓన్ మూవీకి ఎక్కువ పెంచి డబ్బుడు మూవీకి తక్కువ పెడితే ఇదేదన్నా సూటబుల్‌గా ఉంటది. అంటే ఆళ్ళ ఓన్ మూవీకేమో అంత తక్కువ పెట్టుకోవడం ఏంటి? ఒక డబ్బుడు మూవీకి ఇక్కడ ఇంత ఎక్కువ పెట్టడం ఏంటి? అంత రివర్స్‌లో ఉంది కదా! మొత్తం ఆపోజిట్‌లో ఉంది. సో అదే అంటున్నాను. ఎవరు అడిగేవాళ్ళు లేక సో ఇట్లా అవుతుంది. సో ఇట్లా ఈ విధంగా ఉందనమాట. సో ఇక ఇదంతా పక్కన పెడితే ఇక వార్ 2కి సంబంధించి ఇక అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. ఎవరన్నా బుకింగ్ చేసుకోవాలి బుకింగ్ చేసుకోండి బుక్ మై షోలో. ఇక దీని రికార్డ్స్ ఏంటనేవి ఇక రేపు తెలుస్తాయి అనమాట. ఏ రేంజ్‌లో బుకింగ్ అయినాయి అనేది. ఇక కూలీ మూవీకి సంబంధించి బాబాయ్‌లు ఇంకెవరు మాట్లాడమాకండి. ఎందుకంటే అది ఫేక్ అని తేలిపోయింది కాబట్టి అదంతా కార్పొరేట్ బుకింగ్స్ కాబట్టి ఇక చెప్తున్నాను కదా! మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఇక ఈ విధ్వంసం ఎలా ఉంటదనేది చూస్తారు. ఎందుకంటే ఇది రియల్. ఫేక్ కాదు. ఇది రియల్ కాబట్టి రియల్ దెబ్బ రియల్ లాగే ఉంటది. సో ఇది వాళ్ళ వార్ 2 అండ్ కూలీ మూవీకి సంబంధించినటువంటి చిన్న స్మాల్ అప్డేట్స్ అనమాట. ఈ అప్డేట్స్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి దయచేసి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లైక్‌లు అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. దయచేసి వీడియోకి లైక్ అయితే చేసుకోండి. ఇక మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.